అమ్మా వర్షం పడిందా? బట్టలు బాగా తడిచిపోయాయా? నేను వచ్చి ఉఫ్ఫును ఊత్తు ఆరబెట్టినా? లేకపోతే ఏంటి, నేను అబ్రాడ్ లో అమెరికాలో ఉన్నానా? నేను అక్కయ్య పాలనలోనే ఉన్నాను. నన్ను వదిలించుకోవడానికి ఇష్టం లేకే కదా ఒకే వీధిలో ఉన్నోడికి ఇచ్చావు. నీకు వర్షం వాకిట్లో పడితే నాకు వరండా వరకు పడుతుంది. అది కదా అండాలమ్మ, ఏం చేస్తున్నాను? ఇందాకే కదా మెన్నొప్పి వస్తుంది, తోడ టైం తర్వాత మాట్లాడతా అన్నాను. ఈ 5 నిమిషాల గ్యాప్ లో ఐఏఎస్ అయిపోతున్నా ఏంటి? నాన్న రిటైర్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటే జీతం కోసం అనుకున్నాను, జీతం కోసం అనుకోలేదు. నవంబర్ లోనే కన్నావని తెలుసు. ఇలా వదలవని ఉయ్యాల్లో ఉన్నప్పుడే తెలిస్తే డిసెంబర్ లోనే దొల్లుకుంటూ వెళ్ళిపోయిందండి. దరిద్రం వదిలిపోయింది. నువ్వు ఫోన్ పక్కన పెట్టి ఫ్యాన్ 5లో పెట్టి బట్టలు హాల్లో ఆరేసుకో. ఏంటి నా మనసు ఒప్పదు కానీ మీరే మా అమ్మ నెంబర్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేస్తే గానీ నీ భుజం ఏంటి? నీ బొక్కకు ముద్దు పెట్టుకుంది పుష్ప పూనేడా ఏంటి? నేను పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేయడం పనిగా పెట్టుకుంది మా అమ్మ. మల్టీ టాస్కింగ్ అనుకున్నాను కానీ మెడ టర్నింగ్ అలవాటు అయిపోయింది. అది అలవాట్లే లేదే, అతుక్కుపోయినట్టుంది. ఆమెతో మీకు ఫోన్ కల్పని చెప్తా, కల్పిస్తా కల్లాపు జల్లు. అమ్మా ఈ రోజు ఇంకో రింగు నీ నుంచి రావాలి. చిన్నమ్మ నీకు చీర పెట్టింది కదా, చీప్ గా ఉందని పని మనిషికి ఇచ్చేసావు. ఆ విషయం మన చుట్టాల వాట్సాప్ గ్రూప్ లో వాంతకెత్తా విత్ పని మనిషి పిక్స్ పెట్టేస్తాను. ఏంటి హ్యాండ్ అలసిపోకుండా నాది ఒక ఐడియా ఉందండి. మొక్క కదలికలతోనే మొబైల్ ఆపరేట్ అవ్వాలన్నమాట. ఇలా పైకంటే రీల్ పైకి వెళ్ళిపోవాలి, ఇలా అంటే రీల్ లైక్ అయిపోవాలి, ఇలా అంటే రీల్ షేర్ అయిపోవాలి, అంటే షార్ట్ డిస్లైక్ అయిపోవాలి, ఇలా కన్ను కొడితే కామెంట్ సెక్షన్ ఓపెన్ అయిపోవాలి. ఎలా ఉంది నేను ఐడియా? మీ అమ్మ నీ నవంబర్ లో కనలేదే, నసతో కనింది. మా అమ్మతో మాట్లాడే చాలా సమయం అయిపోయింది కదండి. అరగంట కూడా అవ్వలేదు ఇంకా. ఆముదల మా అండలం గురించి ఆలోచిస్తుంటే 5 నిమిషాలు ఫోన్ వస్తా చూడండి. వచ్చింది. అమ్మ అమ్మ ఆముదలమ్మ అలక కోపమా బెంగ దొంగ